స్తోత్రం. ప్రార్థించదము. మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయమున మీ పాదముల దగ్గర మమ్మల్ని తెచ్చిన మీ గొప్ప కారుణ్యపు కొరకు మీకు వందనాలు ప్రభువా. మీరు మాతో మాట్లాడు దేవుడుగా, మమ్మల్ని ధైర్యపరచి స్వస్థపరచి ఆదరించు దేవుడుగా, తండ్రిగా మీరున్నందులకు స్తోత్రం. ఈ గొప్ప తండ్రి ఆదరణ కొరకు మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని దేవుడు మీకు స్తోత్రం. మీరే మాతో ఈ సాయంకాల సమయమున ఉండి నడిపించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. The eternal God is thy refuge, and underneath are his everlasting arms. ఈ యొక్క వాగ్దానమును ప్రభువు ఇశ్రాయేలీలకు అనుగ్రహించినాడు. మనకు కూడా అదే వాక్యము ఈరోజు మనకు స్వంతం చేసుకుంటున్నాం. నిత్యము దేవుని కరము మన యొక్క జీవితంలో క్రియ చేయాలి అని మనం ఆశపడుతున్నాము. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో 2వ మాసము దేవుని కరము మన యొక్క జీవితంలో అద్భుతముగా క్రియ చేయాలి, అతిశయముగా చేయాలి, ఆశ్చర్యముగా చేయాలి అని మనము ఎదురు చూస్తున్నాం. మనము దేనికి భయపడనక్కర్లేదు. ఆయన కరము క్రియ చేసేటప్పుడు దేవుని మహిమ, ఆయన శక్తి మన యొద్ద నుండి వెలువడుతుంది. అది మనము బాగా గమనించగలము. దేవుని కరము, ఈయన కరము ఏమిటి? ఆ కరము గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాము. ఆయన కరముగా మనల్ని సృష్టించిన కరము, ఆయన స్వరూపములో మనల్ని ప్రభు సృష్టించినాడు. ఘనత, మహిమ, కృప అనే కిరీటమును మన తలపై ఉంచాడు. దేవుని కరము బలమైన కరము, శక్తివంతమైన కరము, మన యొక్క కుడి చేతిని పట్టుకొని ఉన్న కరము, గడపటి వరకు మనల్ని కాపాడే కరము. ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని నా యొక్క అరచేతిలో చెక్కి ఉన్నాను. I have engraved you in the palm of my hand. మనము ప్రభు మన కరము చూసేటప్పుడు మనం కనబడతాం ఆయన. స్తోత్రం. ఈరోజు ఆయన కరము మన కొరకు ఏమి చేయగలదు అని ధ్యానించి చూడబోతున్నాం. ఒకసారి ఒక సైన్యాధిపతి ఆయన భార్యతో ఒక పడవలో ప్రయాణం చేస్తున్నాడు సముద్రంలో. అనుకోని విధముగా ఒక గొప్ప ఇది ఏంటి, గొప్ప స్టార్మ్, తుఫాను వచ్చింది. తుఫాను వచ్చేసి సముద్రపు నీళ్లు పొంగుతా ఉందన్నమాట. అప్పుడు ఆ పడవ తల్లాడిపోయింది, అట్లనే క్యాప్సైజ్ అయ్యేదానికి రెడీ అయిపోయింది. దాంట్లో ఉన్న వాళ్ళంతా మరణించవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు ఆయన ఏం చేసినాడు, తన నడుములో కత్తి పెట్టుకుంటాడు. ఆ కత్తి తీసి ఆమెను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాము
అని చెప్పి ఎందుకంటే మనల్ని ఎవరు ఇక్కడ కాపాడేదానికి లేదు అని ఆ కత్తి ఎత్తినాడంట చేతిలో ఆమెను చంపడానికి. అప్పుడు ఆ భార్య ఆయనతో మాట్లాడిందంట, అయ్యా నీ కరము నన్ను చంపడానికి వీలు లేదు, ఎందుకంటే ఈ కరముదా నన్ను ఇంతవరకు సంరక్షించిన కరము, పోషించిన కరము, నన్ను కౌగలించిన కరము, హృదయానికి హత్తుకున్న కరము అని చెప్పి ఆ కరమును ముద్దు పెట్టుకునిందంట. అప్పుడు ఆమె యొక్క ప్రేమ ఆయన హృదయాన్ని ముట్టింది, సైన్యాధిపతి హృదయం. అప్పుడు ఆ కత్తి కింద వేసేసి ఆమె చేయి పట్టుకొని సముద్రంలోనికి దుమికినాడంట. ఇద్దరు ఎట్లనో ఈది ఒడ్డుకొచ్చి చేరినారు. ఆయన కరము ఆమెను కాపాడిందట కడపట. అదే విధముగా మనము దేవుని యొక్క కరమును చూసి అదే మాదిరి మనం కూడా మాట్లాడాలి. ఆయన కరము మనకి ఏమంతా చేసింది, ఎన్ని కార్యాలు మన కొరకు చేసింది అని మనము చెప్పి ఆయన్ను స్తుతించినప్పుడు ఆ కరము మనల్ని కూడా కాపాడుతుంది, నడిపిస్తుంది. మనకు కీడు చేయనే చేయదు ఆ కరం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో ఒక దైవ సేవకుని జీవితంలో ఒక కార్యం జరిగింది. ఆయన చాలా శక్తివంతుడైన సేవకుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినవాడు. కానీ ఆయనకు ఎదురు చూడని విధంగా ఊపిరితిత్తుల్లో ఆయనకు వ్యాధి వచ్చింది. అది భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది లోపల. అప్పుడు ఆ మరణం ఆయనకు సంభవించడానికి, ఆ మరణం దగ్గరకు వచ్చేసింది. ఆయన భార్యతో డాక్టర్ చెప్పేసినాడు, ఈయన ఇంకా 1 నెల ఉంటే ఎక్కువ అండి, ఆయన పూర్తిగా ఇన్ఫెక్షన్ తినేసింది, ఏ మందులు ఆయన ముట్టడం లేదు, ఆయన ఇంకా మరణించే స్థితిలో ఉన్నాడు అని చెప్పేసినాడు డాక్టర్. ఆయన మరణంతో పోరాడుకుంటూ పడుకొని ఉన్నాడు. అప్పుడు 1 నెల కంటే ఎక్కువ బ్రతకడు అని చెప్పేసినాడు. ఒకరోజు ఆయనకు ఒక రాత్రి ఒక స్వప్నం వచ్చింది, ఒక కళ. ఆ కళలో ఆయన ఒక లోయలో నడిచిపోతా ఉన్నాడు. ఆ లోయ చీకటితో నింపబడిన లోయ, భయంకరమైన దయ్యాల చేత నింపబడిన లోయ, అంత చీకటిగా నలుపుగా మారిపోయింది. దాంట్లో ఈ దయ్యములు కేకలు వేసుకుంటూ వస్తుంది ఆయన వైపు వచ్చి ఆయన చూసి, రా రా దగ్గరికి రా, నీ యొక్క రక్తం మేము త్రాగాలి, నువ్వు చాలా మందిని పరలోకానికి పంపించినావు కదా, మేము పగ తీర్చుకోవాలి, రా దగ్గర రా అని పరిగెత్తుకుంటూ వస్తా ఉందంట ఆ దయ్యాలు. అప్పుడు ఈయన భయపడిపోయినాడు, ఇన్ని దయ్యాలు ఆయన పైన వస్తా ఉన్నట్టుండి ఆయన పైకి చూసినాడు. చూస్తే ఒక తెల్లటి కరము, పేకుల చేత కూర్చబడి గాయపడిన కరము మెల్లగా దిగి ఆయనను చేతిలో ఎత్తుకొని పైకి వెళ్ళిపోయిందట. ఆ లోయలో నుంచి పైకి తీసుకుని వెళ్ళిపోయింది. ఈ దయ్యాలు ఎగురుతా ఉందంట, చెట్లైనా చేతిలో నుంచి ఆయన లాగాలి అని, కానీ వాటి వల్ల కాలేదు. అప్పుడు ప్రభు చెప్పినాడట, నువ్వు భయపడద్దు, నేను నీతో ఉన్నాను, నీకే భయము అవసరం లేదు అని చెప్పి ఆయనను గట్టు చేర్చినాడు. ఆ కళలో 1 నెలలో నువ్వు మరణిస్తావు అని చెప్పిన డాక్టర్లు ఆశ్చర్యపడే విధంగా ఎన్నో సంవత్సరాలు ఆయన ప్రాణముతో ఉండి దేవునికి సేవ చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి చాలా మందికి దేవుని కరము
క్రియేట్ చేసినట్లు వాక్యంలో చూస్తున్నాం. ఎజ్రా జీవితంలో దేవుని కరము క్రియేట్ చేసింది. ఎజ్రాకు యెరూషలేములో ఉన్న ఆలయంలో నువ్వు అలంకరించాలి అని చెప్పాడు ప్రభు. ఎజ్రా 7:28. యెరూషలేములో యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడితిని అని ఎజ్రా సాక్ష్యం ఇచ్చినట్టు. ఆ తర్వాత దావీదుతో దేవుని కరమునింది. కీర్తనలు 139, 9, 10. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఎంతో శక్తివంతముగా దావీదు జీవితంలో దేవుడు క్రియ చేసినట్లు వాక్యంలో ఆయన కరం క్రియ చేసినట్లు చూస్తున్నాం. కీర్తనలు 89:13 పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. 119, 117. ప్రభువా, నీ హస్తములో నన్ను పట్టుకొను, నేను నీకు విధేయుడుగా జీవించదను. దేవుని కరము మన జీవితంలో క్రియేట్ చేయాలంటే చేసినప్పుడు మనకి ఏమి ఆశీర్వాదాలు దొరుకుతుంది. మనం ఆ విధంగా ప్రార్థించినప్పుడు ప్రభువా నీ కరము నా జీవితంలో క్రియేట్ చేయనీయము ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఏ విధముగా మనల్ని మనకు సహాయం చేస్తుంది చూస్తాం. యెషయా 41:10 దేవుని కరము మనల్ని సంరక్షించే కరం. It is the hand of God upholds us. యెషయా 41:10. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును. ఆయన ఏ విధముగా మనల్ని సంరక్షిస్తున్నాడు? మన కుడి చేతిని పట్టుకొని ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఎవరికి ఆయన ఈ విధంగా చేస్తున్నాడు? ఎవరి కుడి చేయి పట్టుకొని సంరక్షించే దేవుడు అని చూస్తే నీతిమంతులను సంరక్షించు దేవుడు. కీర్తనలు 37:17 నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. మరి నీతిమంతుడు ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక 10:10 నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయమునందు విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొనువాడు రక్షణ పొందును, నీతిమంతుడు. రోమీయులకు రాసిన పత్రిక 5:9 ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడెదము. లూకా 18:13 తన యొక్క పాపమును ఒప్పుకొనువాడు నీతిమంతుడు. సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా
పాపినైన నన్ను కరుణించుము అని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని యేసయ్య చెప్పినట్లు లూకా 18:13 చూస్తున్నా. అంత మాత్రము కాదు, రోమీలకు రాసిన పత్రిక 4:25 ఆయన యొక్క పునరుద్ధానమును ఒప్పుకొనువాడు నీతిమంతుడు. ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడని యెషయా 58 చూస్తున్నాను. నా ప్రియమైన బిడ్డలారా, యెహోవా ప్రభు ఆయన కరము శోధనలు, శ్రమలు అన్నిటి మధ్య తన వాక్యమును మన కొరకు పంపి సంరక్షించు దేవుడు. కృపను పంపి మనల్ని సంరక్షించు దేవుడు, కాపాడు దేవుడు. ఆ విశ్వాసము మనకున్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయమును పంపు దేవుడు. రెండవదిగా ఆయన పాపములో నుంచి మనల్ని లేవనెత్తి సంరక్షించు దేవుడు. ఆయన కరం. కీర్తనలు 18:16 ఉన్నతమైన స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని జలరాశుల్లో నుండి నన్ను తీసెను. పాపము అనేది జిగట మన్ను లాంటిది. జిగట మన్ను, దాంట్లో కాలు పెడితే అలాగే లోపల వెళ్ళిపోతాం, మళ్ళీ పైకి రాలేమన్నమాట. కాళ్ళు దిగిపోయి నశించిపోతాము. ఇదే జిగట మన్ను పాపం. దేవుని యొద్ద నుండి మనల్ని వేరు చేసే పాపము. మనం దారి తప్పిపోతాము పాపంలో పడినప్పుడు. కానీ దేవుని కరము మాత్రము మనల్ని ఆ జిగట మన్నులో నుంచి లేపగలదు. కీర్తనలు 51:3 నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ఆయన కరముదా మనల్ని ఆ పాప జలరాశుల్లో నుంచి మనల్ని లేపుతుందన్నమాట. దేవునికి స్తోత్రం. నా భర్త గారికి ఒక రక్షణ అనుభవము ప్రభు ఇచ్చినాడు. దానికి మేము గుంటూరు పోయినాము. గుంటూరులో జీసస్ కాల్స్ మీటింగ్ జరుగుతా ఉంది. అప్పుడు నేను మాత్రం రక్షింపబడినా, నా భర్త ఇంకా రక్షింపబడ్డా. కానీ ఆయన ఆశపడ్డాడు, మనం పోతాము ఆ మీటింగ్. అక్కడ ఎందుకు అక్కడ పోతాము అంటారు అంటే, లేదు, ఆయన బ్రదర్ దినకర్ మా ప్రసంగం చేసేటప్పుడు ఏదో ఇక్కడ గుంపులో చెప్తాడంట, ఇదిగో దేవుడు మీ మధ్య నడుస్తున్నాడు, మీరు ఆయన చేతిని పట్టుకోవచ్చు, ఆయన మీ మధ్య నడుస్తున్నాడు అని ఆయన చెప్తాడంట. ఐ వాంట్ దట్ ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ టు హోల్డ్ హిస్ హ్యాండ్. అప్పుడు అని చెప్పాడు. నాకు ఆశ్చర్యమైంది, ఇదేం కొత్తగా ఈయన టేప్ లో విని ఉన్నాడు. టేప్ లో విని ఆయనకు ఆశ, దేవుడిని చేయి పట్టుకోవాలి అని. సరే అని మేమిద్దరు పోయాము గుంటూరు. 3 రోజులు మీటింగ్. మొదటి రోజు క్వైట్ గా కూర్చొని వింటా ఉన్నాడు. రెండవ రోజు ప్రభువు మీ మధ్యలో నడుస్తున్నాడు, యూ కెన్ టచ్ అని చెప్తా ఉన్నాడు ఆయన. అప్పుడు పట్టుకోవచ్చు, మీరు ఆయన చేతిని కూడా పట్టుకోండి అని. నేను మా హస్బెండ్ వైపు చూశాను. ఆయన చేయి ఇట్లా పైకి ఎత్తి ఇట్లా ఇట్లా అంటా ఉంటాడు. నేను వచ్చి మనసులో నేనేం మాట్లాడినా, పైకి ఎత్తి ఇట్లా వెతికినట్లు చేస్తా ఉన్నాడు.
అప్పుడు ఉన్నట్లుండి ఆ ఓ ఓని ఏడవడానికి మొదలు పెట్టాడు. చెయ్యి పైకే ఉంది. హి వాస్ క్రైయింగ్. చాలా భయంకరంగా ఏడ్చాడు. వెక్కి 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 చాలా సేపు ఏడ్చిన తర్వాత ఆయనకు సమాధానం వచ్చింది. ఇంటికి వెళ్ళాక అడిగిన, ఏం జరిగింది? మీరు చెయ్యి అట్లే పట్టుకొని ఏడుస్తా ఉంటారే అని అడిగిన. లేదు, నేను యేసయ్య చెయ్యి పట్టుకోవాలా, చెయ్యి ముట్టాలా అని ఆశపడ్డా. అప్పుడు ఆయన చెయ్యి నాకు దొరికింది. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడాడు. నా నా చెయ్యి పరిశుద్ధమైన చెయ్యి. ఈ చెయ్యి పాపముతో నిండిన చెయ్యి ప్రభు. కుమారుడా, మై సన్, యువర్ హ్యాండ్ ఇస్ ఫిల్తీ హ్యాండ్. ఇట్స్ అ సిన్ఫుల్ హ్యాండ్. చూడు, నువ్వు ఎన్ని పాపాలు నీ చేత్తో చేసినావు అని రీల్ మాదిరి చూపించినాడంట. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కానుక ఎత్తుకొని పోయి గుడిలో కానుక వేయాలి అని పిల్లలకు ఒక డబ్బాలో పెట్టింటారట. దాంట్లో ఎత్తుకోమంటారంట కానుక. ఈయన కానుక కానీ ఎత్తుకుంటాడంట. ఎత్తుకొని దాంట్లో సగము మిఠాయి కొనుక్కుంటాడంట. సగం కానుక ఎత్తుకొని పోయి దేవునికి చర్చిలో వేస్తాడంట. అది కూడా చూపించున్నాడు దేవుడు. ఈ చేతితో ఆ కానుకను కూడా నువ్వు దొంగిలించినావు నా బిడ్డ. ఈ చేతితో ఎన్ని పాపాలు చేసినావు నువ్వు. ఎన్ని పాపములు చేసి నా చేయి పట్టుకోవాలని కోరుతా ఉంటావే, అది ఎట్లా అవుతుంది అని చెప్పి అట్లనే మా హస్బెండ్ అదే ఇవన్నీ జరుగుతా ఉంది అక్కడ. అట్లనే చేయి పట్టుకొని లేపినాడంట దేవుడు. లేపి ఒక ట్యాంక్ లో వేసినాడంట. ఒక పెద్ద ట్యాంక్, అది భయంకరమైన ఇంకు మాదిరి ఉందంట నీళ్లు. హస్బెండ్ అయ్యో 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 అని మళ్ళా ఆ ట్యాంక్ లో నుంచి పైకి లేవదీసినాడంట. చూడు, నీ పాపాలు ఆ ఇంకు మాదిరి ఉంది, ట్యాంక్ లో ఇంకు మాదిరి పాపాలు ఉంది. ఆ పాపంలో నుంచి నేను నిన్ను పైకి లేపుతున్నాను. ఇక మీదట నువ్వు నా బిడ్డ, నా సేవకుడవు, నా రక్తముతో నిన్ను కడుగుతున్నాను అని ప్రభు చెప్పి ఆ మీటింగ్ లో ఆయనకు రక్షణని ఇచ్చినాడు. ఆయన జీవితమే మారిపోయింది. ఆ తర్వాత దేవుడు దేవుడు బైబుల్ సువార్త, సాక్ష్యం చెప్పడము అంత పూర్తిగా మారిపోయినాడు. ఈ బికేమ్ ఎ రైచియస్ మ్యాన్. ఏ తప్పు చేయను భయపడతాడు. అబద్ధం చెప్పడానికి కూడా భయపడతాడు. అయ్యో అట్లా మనం చెప్పకూడదు అంటాడు. అంతగా దేవునికి భయపడి ఆయన జీవించినాడు. దేవునికి స్తోత్రం. దేవుని కరము చూడండి ఏ విధముగా ఆ యొక్క నల్లటి నీళ్లు, డార్క్ వాటర్, జల ప్రవాహము నుంచి ఆయన్ని మనల్ని లేపుతుందన్నమాట. ద ఫ్లడ్ ఆఫ్ వాటర్స్. హీ డ్రూ మీ అవుట్ ఫ్రమ్ ఫ్లడ్ ఆఫ్ వాటర్స్. దేవుని కరము ఆ పాపము అనే ఆ నీటిలో నుంచి మనల్ని పైకి తీస్తాడన్నమాట. దేవునికి స్తోత్రం. కంప్లీట్ గా పాపము మనల్ని దేవుడి నుంచి వేరు చేసేస్తాడు. ఆ దేవుని కరము మాత్రం మనల్ని ఆ యొక్క ఆ ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ లో నుంచి పైకి తీసి తన రక్తముతో కడిగి మనల్ని రక్షించే కరం. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని కరము మనల్ని రక్షించే కరము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. దావీదు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము.
తన పాపములన్నింటినీ దావీదు ఒప్పుకున్నాడు. దేవుని యొక్క విడుదలను అడిగినాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రము కాదు, దేవుని కరము మనల్ని పోషించే కరం. లక్షల కొలది మంది ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు వారిని ఎడారిలో పోషించిన దేవుడు. ఎడారిలో పోషించిన దేవుడు. కీర్తనలు 104, 27, 28. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నది. నీవు వాటికి పెట్టినది అది రామావా కూర్చుకొనను. దేవుని కరము మనల్ని మాత్రం కాదు, సకల జీవరాశులను పోషించే కరం. సకల జీవరాశులను, లక్షల కొలది మంది ఇశ్రాయేలీలు, సకల జీవరాశులను, మనలను కూడా పోషించే కరం. కీర్తనలు 37, 25లో నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఈ ఎవరిని ఆయన చేయి విడనాడని దేవుడు. దేవునికి స్తోత్రం. కీర్తనలు 123, 1, 2. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం. ఆయన తట్టు మన కన్నులు ఎల్లప్పుడూ చూస్తాను. ఆయన మనల్ని పోషించు దేవుడు. అంత మాత్రము కాదు, మనల్ని కౌగలించే కరము, మనల్ని ఆదరించి కౌగలించే కరము. ఆ ఎంబ్రేసింగ్ హ్యాండ్. పరమగీతము 2:6 అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. నన్ను ప్రేమించు వారు ఎవ్వరూ లేదే అని చాలా మంది ఏడుస్తారు ఫోన్లో. చాలా మంది భర్తలు భార్యల్ని నిరాకరించి వేరే స్త్రీలతో పోతారు. అలాంటి వాళ్ళు ఫోన్ చేస్తారు, నాతో ఒక మంచి మాట కూడా మాట్లాడండి, నన్ను పూర్తిగా మర్చిపోయినాడండి, నన్ను నా బిడ్డల్ని ఆ పక్కే వెళ్ళిపోయినాడండి, ఆమె పక్కనే వెళ్ళిపోయినాడు, సహాయం కూడా చేయడం లేదండి, ఈ విధంగా ఏడుస్తూ చెప్తారు. కానీ ఒకవేళ మనుష్యులు మనకు ద్రోహం చేసి మనల్ని చేయి విడనాడచ్చు, కానీ దేవునికి స్తోత్రం, తల్లి వలె మనల్ని ఆదరించే ప్రభువు మనకున్నాడు. ఆయన తల్లి మాదిరి మారిపోతాడు అలాంటి పరిస్థితుల్లో. ఒకని తల్లి అతనిని ఆదరించున్నట్టు నేను మిమ్మును ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. దేవునికి స్తోత్రం. ఏ విధంగా ఆదరిస్తాడు ప్రభు? తన వాక్యము ద్వారా ఆదరిస్తాడు. ఆయన వాక్యము చదివేటప్పుడు, ఆయన వాక్యము వినేటప్పుడు మనల్ని ఆదరించి ఓదార్చే దేవుడు. ఆయన పాటలు, ఆయన మాటలతోనే, ఆ వాక్యముతోనే పాటలు రాస్తారు దేవుని బిడ్డలు, సేవకులు. ఆ పాటలు వినేటప్పుడు కూడా మనకు గొప్ప ఆదరణ, మనకు గొప్ప కంఫర్ట్ వస్తుందన్నమాట. దేవునికి ఆற்றி தேற்றுகிற தேவன். దేవునికి స్తోత్రం. ఆయన దేవుని కరము ఎంత మాత్రము కాదు,
మనల్ని హెచ్చించే కరం. మొదటి సమూయేలు 2:8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల బలహీనులను స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి స్తంభములు యెహోవా వశం, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. నేను చిన్నప్పుడే మేము మా తండ్రిని పోగొట్టుకున్నాను. మా అన్న 5 ఏళ్ల బిడ్డ, నాకు 3 ఏళ్ళు, మా తమ్ముడికి 10 నెలల బిడ్డ. మేము ముగ్గురు ఇంత చిన్నగా ఉన్నప్పుడే హార్ట్ అటాక్ లో మా నాన్నగారు మరణించినారు. కాబట్టి ఆ సమయంలో విధవరాలైన మా తల్లి మమ్మల్ని ఎంతో కష్టపడి, ఆమె టీచర్ గా ఉండేది, కష్టపడి పెంచినారు. ఆమె ఎప్పుడు చూసినా రాత్రుల్లో ఏడ్చేట్ల ఇంట్లో నడుస్తా ఉంటుంది, ప్రార్థన చేసుకుంటా. షీల్ బి వాకింగ్ క్రైమ్. నేను చాలా సార్లు మేల్కొని చూసిన. ఎందుకు అమ్మ ఏడుస్తుంది అనుకుంటాను, కానీ భారము తలచి ఒకవేళ అమ్మ అలా ఏడ్చేది అని ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఏమి మా నాన్నగారు చాలా నీతిమంతుడు, రైచియస్ మ్యాన్. చాలా పెద్ద పనిలో ఉన్నాడు. హీ వాస్ కలెక్టర్ ఆఫ్ కస్టమ్స్. అయితే మా అమ్మ చెప్పేది, ఆయన టేబుల్ పైన బైబిల్ పెట్టుంటాడంట. నీతిమంతుడు. ఆయన సైన్ చేస్తేదా షిప్ ప్రయాణం చేయగలడంట. ఏమి మిస్టేక్ ఉన్నా సైన్ చేయడంట. ఎంతో లంచం ఇస్తాము, ఇది చేస్తాము, ఏం ఒక పైసా తీసుకోడు. ఆయన కింద ఉండే వాళ్ళు తీసుకుంటారు కానీ ఆయన తీసుకోడు. అంత నీతిమంతుడు. చాలా భయభక్తితో ఆ కస్టమ్స్ లో ఆయన నడిపించినాడు. షిప్స్ అన్ని సీ పోర్ట్లలో ఆయనకు పని. ఆయనకు అంత భయభక్తులతో నడిపించినాడు. మరణించినప్పుడు ఆయన సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. అన్కాన్షియస్ గా ఇంటికి తీసుకొచ్చున్నారు. ఆయన కొంచెం సేపులోనే మరణించినాడు. ఏమి భార్యకు పిల్లలకు ఏముంది ఏమి లేదు చూడలే ఆయన. అస్సలు ఏమైనా ఇన్సూరెన్సా, చాలా దే లివ్డ్ టుగెదర్ ఓన్లీ ఫర్ 5 years. 5 సంవత్సరాల్లో ఆయన మరణించినాడు. సో ఫ్యూచర్ కొరకు ఆయన ఏమి శ్రద్ధ, అట్లా అనుకోనే ఎంత త్వరగా పోతారంటే అనుకుంటారు. 3 పిల్లలు ఉన్నారే, భార్య ఉంది అని లేదు. ఎప్పుడు ఆయన కలవరమే పడలే. గడపట ఆయనకు భూస్థాపనం చేయడానికి అమ్మ చేతిలో ఉన్న బ్యాంగిల్స్, గాజులు ఉందంట, అది తీసి ఇచ్చిందంట, మీరు ఇది యూజ్ చేయండి అని. అంత భయంకరమైన పరిస్థితిలో వదిలి మా నాన్నగారు పరలోకానికి వెళ్ళిపోయినారు. అమ్మదా సమస్త భారం మోసి మా 3 బిడ్డల్ని పోషించాలా, చూసుకోవాలా, మాకు చదువు చెప్పించాలా, అన్ని భారాలు. వ్యాధి వస్తే ట్రీట్మెంట్ ఆసుపత్రిలో ఇప్పించాలా. ఎవ్రీథింగ్ షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ us. ఎవ్వరు సహాయం చేయరు, సొంత వాళ్ళు కూడా సహాయం చేయరు. ఏమి ఇట్లా విధవరాలుగా ఉంది, చెల్లెలు ఏమన్నా సహాయం పంపిస్తామని ఎవ్వరు ఏం పలకరించరు. ఎట్లా మేనేజ్ చేస్తున్నావు ఏం అడగరు. కానీ దేవుడుగా మమ్మల్ని పోషించినాడు, దేవుడుగా మమ్మల్ని కాపాడినాడు, దేవుడుగా మమ్మల్ని హెచ్చించినాడు. ఒక ఆశీర్వాదమైన జ్ఞానమును మా ముగ్గురికి ఇచ్చినాడు. మా అన్న కంటిన్యూస్లీ ఫస్ట్ ఇన్ ద యూనివర్సిటీ, PUC లో ఫస్ట్ ఇన్ ద యూనివర్సిటీ, engineering లో ఫస్ట్ ఇన్ ద యూనివర్సిటీ,
దెన్ జర్మనీకి పోయినాడు, అక్కడ ఫస్ట్ ఇన్ ద యూనివర్సిటీ. ఈ విధంగా హీ వాజ్ అ బ్రిలియంట్ పర్సన్. ఆయన వెనకాల నేను వేరే, నాకు మెడికల్ సీట్ వచ్చేసింది. ఎక్కడ ఏమి ఫెయిలియర్ లేదు, ఏం లేదు. ఐ వాజ్ ఆల్సో ఇన్ ద టాప్. అది అయిన తర్వాత మా అన్న అమెరికాలో డైరెక్టర్ గా మారినాడు బోయింగ్ కంపెనీకి. నన్ను ఇండియాలో ప్రభు డైరెక్టర్ గా చేసినాడు హాస్పిటల్స్. మళ్ళా మా తమ్ముడుని పాస్టర్ గా హెచ్చించినాడు, ఆయనని క్యానన్ గా హెచ్చించినాడు. ఈ విధంగా మమ్మల్ని హెచ్చించిన నాకు ఈ వాక్యము చాలా నా హృదయాన్ని ముట్టింది. పెద్ద పెద్ద మీటింగ్స్ లో నేను పెద్ద గొప్ప వారితో కూర్చోవాలి. బికాస్ ఐ వాస్ ద డైరెక్టర్ ఆఫ్ 5 హాస్పిటల్స్. సో దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టటకు, మహిమ గల బలహీనులను స్వతంత్రింప చేయుటకు, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. He lifts up the దరిద్రులను పెంట కుప్ప నుండి పైకి లేవనెత్తున్నాడు. అధికారులతో కూర్చొని పెట్టేవాడు. దేవునికి స్తోత్రం. అలాంటి సీట్లో నేను కూర్చున్నప్పుడు అంతా ఈ వాక్యం చెప్పుకుంటాను. ప్రభువా, పెంట కుప్పలో నుండి నన్ను లేపినావు ప్రభువా. పెంట కుప్పలో నుండి లేపిన దేవుడు మీరు ప్రభువా. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అవును స్వామి, ఏమి లేకుండా ఉంటుంది. ఎంత గొప్పగా మమ్మల్ని లేపినావు ప్రభు. నీ కరముదా మమ్మల్ని లేపింది, నీ కరముదా మమ్మల్ని లేపింది స్వామి. నీకు స్తోత్రం, నీకు వందనాలు అని ఆ సీట్ లో పోయి కూర్చుంటాను, ఆ స్టేజ్ లో పోయి కూర్చుంటాను. ఎక్కడ నన్ను ఎక్కడ పిలిచినా, చర్చ్ గా ఉండొచ్చు, మీటింగ్ గా ఉండొచ్చు, ఎక్కడ కానీ నన్ను పిలిచిన ఆ సీట్ లో కూర్చునేటప్పుడు ప్రభు పెంట కుప్పలో నుంచి నన్ను లేపిన దేవుడిని స్తోత్రం ప్రభు అని ఆ సీట్ లో కూర్చొని నేను ఆయనకి స్తోత్రం చెప్తాను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన బిడ్డలారా, మనం సోలిపోగా అవసరమే లేదు. మన యొక్క పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. ఎటువంటి పరిస్థితిలో నుండి ఎన్ని కష్టాలు, విధవరాండ్రకు ఎంత కష్టం దేవునికి తెలుసు. విధవరాండ్రకు ఎంత లోకంలో ఎన్ని భారములు భరించాలి ఆయన తెలుసు. తండ్రి లేని బిడ్డలకు ఎంత సహాయం అవసరం ఆయనకు తెలుసు. ఆయనకు తెలియంది ఏమీ లేదు మన జీవితంలో. మనం ఆయనే నమ్ముకొని ఆయన పాదములే పట్టుకొని జీవించున్నాం. ఆయన మనల్ని లేపు దేవుడు. అధికారులతో కూర్చుండ దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టు దేవుడు. అందరూ బిషప్స్ తో నన్ను కూర్చోబెడతారు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ప్రభు మనల్ని ఆయన కరము మనల్ని లేపు కరము. ఆదికాండము 12:3 ప్రభు అబ్రాహాముతో చెప్పినాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనేను. దేవునికి స్తోత్రం. சுக்கு காப்பி. ஓ, பால் போயிட்டு அதில் போட்டு காப்பி போடுவாங்க. சரி, மொத்தம் 1 ஸ்பூன் போடு, 1 ஸ்பூன் 1 ஸ்பூன். நான் போடுறது மட்டும் போட்டு போடணும். சரி. దేవుడు
యోసేపును ఏ ఐగుప్తుకు ఒక బానిసగా పోయినాడు. ఆ దేశమునకు ప్రైమ్ మినిస్టర్ గా దేవుడు హెచ్చించినాడు. అదే కరము మనల్ని కూడా హెచ్చించగలదు. దావీదు జీవితంలో ఆయన కరం ఎంతో క్రియ చేసింది. ఏమి చదువు లేదు, ఏమి లేదు, గొర్రెల కాపరి అతన్ని రాజుగా హెచ్చించినాడు. గొలియాతును ఓడింపజేసినాడు. శిష్యులు చేపలు పట్టేవాళ్ళు, చదువు లేదు, అల్పమైన వాళ్ళు, వాళ్ళని అపోస్తలుగా హెచ్చించినాడు. నీవు ఈ లోకంలో హెచ్చింపబడవలనంటే దేవుని కరువు కింద మనము తగ్గి ఉండాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రం. దేవుని కరము మనల్ని ఎలాంటి పరిస్థితిలో కూడా రక్షించే కరం. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని చూడుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని చూడుడి. మన కుటుంబము, మన యొక్క ఉద్యోగము, మన యొక్క కార్యములన్నింటిలో ప్రభు తన కరమును పెట్టి మనల్ని హెచ్చిస్తాడు. అంత మాత్రము కాదు, ఆయన కరము మనల్ని అభిషేకించే కరం. అపోస్తల కార్యములు పునరుద్ధానుడైన యేసు శిష్యులను సంధించి వారితో యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచు ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మను శిష్యుల పైన కుమ్మరించాడు. వారిని దేవుని బలముతో హెచ్చించి ప్రకాశింపజేసినాడు. దేవుని కరము మనల్ని స్వస్థపరిచే కరం. అపోస్తల కార్యములు 4:30 రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రము కాదు, ఆయన కరము మనల్ని ఆశీర్వదించే కరం. లూకా 24:50 ఆయన బెతన్యా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచున్నప్పుడు ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడయ్యాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన బిడ్డలారా, మనం దేనికి భయపడమనలే, కలవరపడమనలే. దేవుని కరము మనతో ఉన్నప్పుడు మన కొరకు సమస్తమును చేయగలిగిన కరం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మనల్ని పూర్తిగా ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, పోషిస్తాడు, హెచ్చిస్తాడు, అన్ని విధములుగా ఆశీర్వదిస్తాడు. దేవుని నామము మహిమపరచబడును గాక. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థించడం. ప్రార్థన పాయింట్స్ ఉందామా? Is somebody having prayer points?